నిన్నంత దూరం పంపించడం నాకు ఇష్టం లేదు. కానీ మీ అమ్మ ఆశ నువ్వు నెరవేర్చాలంటే నువ్వు తప్పకుండా వెళ్ళాలి. అంత దూరం వెళ్తున్నావని భయపడకు. ఈ నాన్న ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. రోజు నీకు వీడియో కాల్ చేస్తాను. వీక్లీ వన్స్ వచ్చి కలుస్తాను. హాలిడేస్కి ఎలాగో ఇంటికి వచ్చేస్తావు కదా, ఇకటువంటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలన్నా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. అర్థమైందా? I miss you, Ma. తమ్ముళ్ళు చెల్లెలు అల్లరి చేసినా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ అమ్మకి అన్నీ సమకూర్చండి. ఇక్కడ నేను చూసుకుంటాను. అమ్ము, వచ్చి కూర్చో అమ్ము. Bye, Miss Amma. జాగ్రత్త అమ్ము. బాయ్. Bye. ఏంటి అద్దమ్మా, 9 అవుతుంది, ఇంకా ఎవరు భోజనానికి రాలేదు? అమ్ము వెళ్ళిపోయింది కదా, ఆ బాధతో అందరూ భోంచెయ్యము అన్నారు. అది వెళ్ళిపోతే పస్తులు ఉండాలా? సెంటిమెంటల్ ఫూల్స్. నాకు వడ్డించు, ఆకలేస్తుంది. అమరేంద్ర సార్ కూడా భోంచేయలేదండి. ఎవరు తిన్నా తినకపోయినా నాకేం నష్టం లేదు. నేనైతే కడుపు నిండా తినేస్తాను. చూసావా మిస్సమ్మా, అమ్ము వెళ్ళిపోయిందన్న బాధ కొంచెం కూడా లేకుండా ఆ మనోహరి తన కడుపు తను చూసుకుంటుంది. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కొంచెం కూడా లేదు. తనకు స్వార్థం తప్ప కృతజ్ఞత, ప్రేమ, అభిమానాలు ఎక్కడున్నారా తోడ్?
అవే ఉంటే మా అక్కను చంపేదా, నన్ను దూరం పెట్టేదా? ఇలాంటి రాక్షసికి ఎప్పుడు బుద్ధి వస్తుంది మిస్సమ్మ? తనకి తానుగా బుద్ధి తెచ్చుకోదు, మనమే బుద్ధి చెప్పాలి. ఇంట్లో ఎవ్వరూ తినకపోయినా తను కడుపు నిండా తింటాను అంటుంది కదా, ఈరోజు దాని కడుపు మాడుస్తాను చూడు. అదెలా మిస్సమ్మా? చూస్తావుగా. ఏంటి మనోహరి, భోంచేస్తున్నావా? అవును బాగి, ఆకలేస్తుంది. నువ్వు నిజంగా తినాలనుకుంటున్నావా? అవును, ఏ? నేనేదో నిన్ను ఆయన్ని కలుపుదామని వచ్చాను, నువ్వేమో భోంచేస్తానంటున్నావు. సరే తిను. ఈ బాగి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. ఈ తింగర్ది యథాతథంగా ఆ వల్ల పడుతుంది. మిమ్మల్ని కలపడం నా పని అయ్యేలా లేదు. నేను బ్యాగ్ సర్దుకొని బయలుదేరతాను. బాగి ఆగు. ఆ, నేను భోజనం చేయడానికి నన్ను అమర్ని కలపడానికి అసలు ఏంటి సంబంధం? సంబంధం ఉంది. అమ్మో వెళ్ళిపోయిందని ఇంట్లో ఎవరు భోంచేయలేదు. అలాగే నువ్వు కూడా భోజనం చేయలేదనుకో. అది వెళ్ళిపోతే నేనెందుకు తినకూడదు? ఓబ్బో, అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. చెప్పేది పూర్తిగా వినవు. సరే సరే, చెప్పు చెప్పు. నువ్వు భోంచేయలేదు అనుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మో లేదన్న బాధతో మనోహరి భోంచేయలేదు అని చెప్తాను. అప్పుడు ఆయన కిందకొచ్చి మనోహర్ గారికి కొసరి కొసరి గోరు ముద్దలు తినిపిస్తారు, అంతే కదా మిస్సమ్మ? ఎగ్జాక్ట్లీ రాథోడ్. మనోహరి, ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకో మనోహరి. అమర్, చాలా అమర్. నా కోసం ఈ లాస్ట్ ముద్ద. వద్దు అమర్. తినాల్సిందే.